వరంగల్ జిల్లాలో అర్ధరాత్రి ఓ ఎస్ఐ ఓవర్ యాక్షన్ చేశాడు. మిల్స్ కాలనీ పిఎస్ ఎస్ఐ శ్రీకాంత్ రెస్టారెంట్ నిర్వహిస్తున్న ఓ మహిళపై దాడి చేశాడు. వరంగల్ ఫోర్ట్ రోడ్లోని ఓ రెస్టారెంట్లో ఘటన చోటు చేసుకుంది. అమర్యాదగా ప్రవర్తించి దుర్భాషలాడుతూ ఎస్ఐ శ్రీకాంత్ దాడి చేశారని మహిళ ఆరోపిస్తోంది. ఇందుకు సంబంధించిన దాడి దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. మిల్స్ కాలనీ పిఎస్లో ఎస్ఐ శ్రీకాంత్ పై ఫిర్యాదు చేశారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, రెస్టారెంట్ నిర్వహిస్తున్న మహిళపై మిల్స్ కాలనీలో ఎస్ఐ శ్రీకాంత్ చేయి చేసుకున్న విజువల్ ని కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. అసలు ఏం జరిగింది, ఎందుకు ఘర్షణకు దారితీసిన కారణాలు? తాను నిర్వహిస్తున్న రెస్టారెంట్ ను క్లోజ్ చేశాను. అక్కడ ఉన్నటువంటి సామాన్లు చదువుకుంటుండగా 11:30 ప్రాంతం జరిగింది. ఆ సమయానికి అకస్మాత్తుగా మిల్స్ కాలనీ ఎస్ఐ శ్రీకాంత్ లోపలికి రావడం జరిగింది. అతను ఏం చేస్తున్నారు సార్ అని నేను వెళ్ళి ప్రశ్నించే క్రమం లోపల నన్ను చెంపదెబ్బ కొట్టారు, నన్ను బూతులు తిడుతూ నాపై దాడి చేసే ప్రయత్నం చేశారని మరియమ్మ చెప్తోంది. అయితే తనను ఎస్ఐతో వాగ్వాదం దిగడంతో వెంటనే తన కొడుకుని కూడా ఎస్ఐ తీవ్రంగా కొట్టాడు. తన నానా బూతులు తిడుతూ మద్యం మత్తులో ఉన్నాడంటూ కూడా బాధితుల మరియమ్మ చెప్తోంది. నిజానికి తమ వల్ల అక్కడ ఎవరైనా కస్టమర్లు కానీ ఇతరులు వచ్చి అక్కడ ఇబ్బందులు పెట్టిన పరిస్థితి లేదు. అయినా కూడా తమ రెస్టారెంట్ లోకి అక్రమంగా రావడం, తమపై దాడి చేయడం, తర్వాత సిలిండర్ను ఎత్తుకు వెళ్తానే ప్రయత్నం చేయడంతో నేను ఒక దళిత మహిళనే కావాలనే నాపై దాడికి పాల్పడ్డాడంటూ కూడా ఆమె మిల్స్ కాలనీ పిఎస్ లో ఫిర్యాదు చేసింది. ఇక దీనిపై ఎస్ఐ వివరణ అయితే మరో విధంగా ఉంది. తాను అక్కడ అర్ధరాత్రుల వరకు షాపులు ఓపెన్ చేస్తుండడంతో అక్కడ ఆకతాయిలు గుమిగూడుతున్నారు. ఈ క్రమంలో షాపులు మూసేయాలంటూ కూడా మొదటగా వాళ్ళకి చెప్పి వెళ్ళాను. కానీ అప్పటికి కూడా షాప్ తీసి ఉండడంతో అందులోకి వెళ్ళి వాళ్ళని వారించే ప్రయత్నం చేయగా నాపైనే దుర్భాషలాడడంతో దాడి చేయాల్సి వచ్చిందంటూ కూడా ఎస్ఐ శ్రీకాంత్ చెప్తున్నారు. సో 2 వర్షన్లు ఏ విధంగా ఉన్నా కూడా సీసీ కెమెరాలో ఎస్ఐ దాడి చేసిన దృశ్యాలు, తన మరియమ్మకు కొడుకుపై కూడా దాడి చేసిన దృశ్యాలు వైరల్ కావడంతో ప్రస్తుతం ఈ యొక్క విజువల్స్ సంచలనంగా మారాయి. దీనిపై మిల్స్ కాలనీ పోలీసులు మరియమ్మ పిటిషన్ కూడా తీసుకొని ఎంక్వైరీ చేస్తామని చెప్పారు. మొత్తానికి ఎస్ఐ ప్రవర్తన అయితే దురుసుగా ఉంది. వాళ్ళకి చెప్పి షాప్ క్లోజ్ చేయించాల్సింది పోయి ఒక మహిళపై దాడి చేశాడు, అదేవిధంగా తన కొడుకుపై దాడి చేయడం అనేది కూడా ఆక్షేపణీయమంటూ కూడా స్థానికులు చెప్తున్నారు. దీనిపై ఈ రోజున దళిత సంఘాలు కూడా ఎస్ఐపై చర్యలు తీసుకోవాలంటూ కాసేపట్లో స్టేషన్ కు వెళ్లి మరో ఫిర్యాదు చేసే అవకాశం అయితే ఉంది. రాధిక, వేణు, మిల్స్ కాలనీ పిఎస్ లో కూడా మరియమ్మ, ఆమె కొడుకు ఇద్దరు కూడా ఎస్ఐ శ్రీకాంత్ పైన ఫిర్యాదు చేశారు. పోలీసులు ఏమంటున్నారు ఈ ఘటనకు సంబంధించి? వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకునే ఛాన్స్ ఉంది? గత కొద్ది రోజుల నుంచి కూడా మిల్స్ కాలనీ ఏరియా లోపల క్రైమ్ రేట్ మళ్ళీ పెరుగుతుంది. ఎందుకంటే గతంలో పూర్తిగా రౌడీ షీట్ల ఏరియాగా మిల్స్ కాలనీకి పేరుంది. సో ఎందుకే అక్కడ కొన్ని ఆంక్షలు కూడా 10 దాటిన తర్వాత ఎటువంటి హోటల్స్ కానీ పాన్ షాపులు కానీ నిర్వహించొద్దంటూ కూడా ఇప్పటికే ఏసీపీ ఆధ్వర్యం లోపల ప్రతి ఒక్క షాప్ ఓనర్లకు కూడా అవేర్నెస్ కలిగించారు. కానీ అర్ధరాత్రుల వరకు షాపులు ఓపెన్ చేస్తుండడంతో కొంతమంది ఆకతాయిలు మద్యం మత్తులో ఉన్న వ్యక్తులు అక్కడికి గుమిగూడడము, చిన్న చిన్న పాత కక్షలు దృష్టిలో పెట్టుకొని పూర్తిగా దారులకు తెగబడుతూ క్రైమ్ రేట్ పెరగడానికి కూడా ఇది ఒక కారణం అవుతుంది. కాబట్టి 10 గంటల లోపే పూర్తిగా షాపులన్నీ క్లోజ్ చేయించాలంటూ కూడా మేము చెప్తున్నాము. దానికి విరుద్ధంగా ప్రవర్తించినప్పుడు క్రైమ్ రేట్ను ఆపాలనే ఉద్దేశంతోనే షాప్ ఓనర్లపై కొంత దురుసుగా ప్రవర్తిస్తున్నాము అనేటువంటి వర్షన్ అయితే పోలీసులు చెప్తున్నారు. కానీ ఒక విధంగా షాప్ ను క్లోజ్ చేయించాల్సింది పోయి ఒకవేళ తెరిచి ఉంటే కేసు నమోదు చేయాలి. కానీ ఈ విధంగా రెస్టారెంట్ లోకి వెళ్లి ఆ ఒక వృద్ధ మహిళపై దాడి చేయడం, ఆ తర్వాత ప్రశ్నించిన వాళ్ళపై కూడా దాడికి పాల్పడడం అనేది కూడా సరైన చర్య కాదంటూ అటు పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు. దీనిపై ఎస్ఐ శ్రీకాంత్ అట్లా పాల్పడడానికి, తనపై దాడి చేయడానికి ప్రధాన కారణాలు ఏందని పూర్తిస్థాయి విచారణ చేస్తాము. ఒకవేళ అందులో కనుక ఎస్ఐ చర్యలు కనుక చట్టానికి లోబడి ఉంటే మాత్రం ఆ చర్యలు తీసుకోలేము. కానీ తాను కావాలని మహిళను టార్గెట్ చేస్తే మాత్రం తనపై చర్యలు తీసుకోవాల్సి వస్తుందంటూ కూడా ఉన్నతాధికారులు చెప్తున్నారు. ఈ రోజున ఈ యొక్క మరియమ్మ పిటిషన్, అదేవిధంగా ఎస్ఐ వర్షన్ పై కూడా ఉన్నతాధికారులు అయితే చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ ఎస్ఐ కావాలని కనుక ఆ మహిళను కనుక టార్చర్ చేసినట్లయితే ఎస్సీ యాక్ట్ కింద కూడా ఎస్ఐపై కేసులు నమోదయ్యే అవకాశం ఉంది. రాధిక, థ్యాంక్ యూ వేణు.